శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ. మన పిల్లలను అంటే సంతానాన్ని, ముఖ్యంగా కుమారులను ఏ రకంగా చూడాలి, అలాగే ఆచార వ్యవహారాల విషయంలో ఎట్లా ఉండాలి, తర్వాత బ్రాహ్మణులలో అనేకత్వం అనేది ఎట్లా ఉన్నది అనేవి 3 విషయాలను ఈరోజు పరిశీలన చేద్దాం. మొట్టమొదట ఏమిటి అంటే, కుమారులనట రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేతని. కుమారుణ్ణి 5 సంవత్సరాల వరకు కూడా, వయసు వచ్చే వరకు కూడా రాజుగా చూడాలి అంటారు. అంటే రాజుకు ఎంత గౌరవం ఇస్తామో దైవవత్ పంచవర్షాణి అని కూడా ఉన్నది. దేవుడి వలనే చిన్నపిల్లలను 5 సంవత్సరాల వరకు చూడాలి. అట్లాగే దశవర్షాణి దాసవత్ 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు సేవకుడి వలె చూడాలి. అరే ఈ పని చేయి, ఆ పని చేయి, ఇటు పోయిరా అటు పోయిరా అని. కానీ ప్రాప్తేతు షోడశే వర్షే 16 సంవత్సరాలు వచ్చినాయి అంటే పుత్రం మిత్రవదాచరేతు, కుమారుణ్ణి మిత్రుని వలె చూడాలి, మిత్రుని వలె అతనితో మాట్లాడాలి, ప్రవర్తించాలి. అంటే ఏ పని చేయాలన్నా పిల్లల యొక్క సలహా తీసుకొని వాళ్ళ మాటకు కూడా విలువ ఇస్తూ మంచి చెడులను విచారించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నా కళ్ళ ముందరి పిల్లవాడే కదా, నా కొడుకే కదా, వాడికేం తెలుసు, నేను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాను అని ఈ రకంగా ప్రవర్తించకూడదు. 16 సంవత్సరాలు వచ్చినాయంటే చాలు, ప్రాప్తేతు షోడశే వర్షే, 16 సంవత్సరాలు వచ్చినాయంటే కుమారుణ్ణి మిత్రుని వలనే భావించాలి అని. ఇక స్వగృహే పూర్ణమాచారం పరగ్రామే తదర్థకం పట్టణే పాదమాచారం పది శూద్రవదాచరేత్. కొంతమంది సదాచార సంపన్నులు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పరిపూర్ణమైన ఆచారంతో జీవించాలి. మాకు ఇది ముట్టుకోము, అది ముట్టుకోము, ఈ నీళ్లు వాడము, ఆ నీళ్లు వాడము, ఇట్లా అంటూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పెద్దలు ఏం చెప్తారంటే అనుభవంతో, స్వగృహే పూర్ణమాచారం, నీ ఇంటిలో ఉన్నప్పుడు పూర్తి ఆచారాన్ని పాటించు. పరగ్రామే తదర్థకం, వేరే గ్రామానికి, వేరే ఊరికి వెళ్ళినప్పుడు దానిలో సగం మాత్రమే పాటించు, ఎందుకంటే అక్కడ అన్ని వసతులు నీకు కుదరకపోవచ్చు. అలాగే పట్టణే పాదమాచారం, మరి పెద్ద పెద్ద పట్టణాలకు వచ్చినప్పుడు అక్కడ నేను నల్లా నీళ్లు తాగను, బోర్ నీళ్లు తాగను, నాకు బావి నీళ్లు కావాలి అని ఈ రకంగా కూర్చుంటే కుదరదు. కనుక పట్టణే పాదమాచారం. ఇక పది శూద్రవదాచరేత్, పది అంటే మార్గంలో లేక ప్రయాణంలో, శూద్రవదాచరేత్ శూద్రుల వలె మిగతా జనాల, సాధారణ జనుల వలె ప్రవర్తించాలి. అంటే ఏమిటి, మనం ప్లేట్లో పెట్టుకొని అక్కడ వాళ్ళ ముందు, అందరి ముందు తినటం, రైల్లో పోతున్నాం, బస్సులో పోతున్నాం, రాత్రి అయింది లేదా పగలైంది, ఆహారం వేళయింది, మనం వెంట పార్సల్ తీసుకుపోతున్నాం, దాన్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా మన ఎదురుగా ఎవరు కూర్చున్నా వాళ్ళ ముందు తినవచ్చు. ఈ బట్టలతోనే తినవచ్చు, నేను మడిగట్టుకుంటాను, వీళ్ళ ముందర తినను అంటే కుదరదు. కనుక స్వగృహే పూర్ణమాచారం పరగ్రామే తదర్థకం పట్టణే పాదమాచారం పది శూద్రవదాచరేత్. ఇక చివరిది బ్రాహ్మణానాం అనేకత్వం సర్పాణాం అతినిద్రయో గజానాం మందబుద్ధిశ్చ త్రిభిర్లోకోపకారకాః అని. బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులలో అనేక విధాలుగా ఉంటారు. అంటే వేరు శాఖలు అని, వేరు భావాలు అని, పట్టింపులు అని, మేము బ్రాహ్మణులము అని, మేము వైష్ణవులము అని, మేము మధ్వలము అని, మీరు మధ్వలు అని, ఈ రకంగా రకరకాలుగా శాఖా భేదాలు మొదలైనవన్నీ పాటిస్తూ ఉంటారు. అలాగే సర్పాణం అతినిద్రయోహో, పాములు ఎక్కువ కాలం నిద్రపోతాయట. వాటికి ఆకలైనప్పుడు మాత్రమే బయటకు వచ్చి లేచి ఎవరు కనపడితే వాళ్లను పాము కాటేస్తూ ఉంటాయి. గజానాం మందబుద్ధిశ్చ, ఏనుగులు మందబుద్ధి కలిగి ఉంటాయి, అంటే వాటి బుద్ధి సరిగా పనిచేయదు. కానీ త్రిభిర్లోకోపకారకాః, ఈ 3 కూడా లోకానికి మేలు చేసేవే అంటారు పెద్దలు. కనుక ఈ బ్రాహ్మణానాం అనేకత్వం అనేది మాత్రం ప్రస్తుత కాలంలో మనం పాటించటానికి, అనుకూలించటానికి, అనుభవించటానికి అవకాశం లేని విషయంగా ఉంటుంది. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.